హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. స్వాగతం సుస్వాగతం. అమర్నాథ్ యాత్రకి స్వాగతం. ఈ వీడియోలో మీకు ఇక్కడున్న ప్లేసెస్ మాత్రమే కనిపిస్తాయండి. నేను కానీ మా హస్బెండ్ కానీ ఈ వీడియోస్ లో అయితే కనిపించం. ఈ వీడియోస్ అన్ని మా హస్బెండే తీశారు, కానీ షార్ట్ వీడియోస్ లో ఆయన ఉండేటట్టు తీసుకున్నారు. లాంగ్ వీడియోలో మాత్రం ఆయన తీయడం వలన ఓన్లీ బ్యాక్ కెమెరా పెట్టి లొకేషన్ మాత్రమే తీశారనమాట. ఎలాగోలాగా కష్టపడి అక్కడున్న లొకేషన్ అయితే వీడియో తీసి మనకైతే షేర్ చేశారు కదా. ఈ వీడియోలో అక్కడున్న లొకేషన్ మొత్తం చూస్తూ ఆ అమర్నాథ్ యాత్ర గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అమర్నాథ్ యాత్రని స్టార్ట్ చేయాలి అనుకునే వారికి రెండు దారులు అయితే ఉంటాయండి. ఒకటి పెహల్గాం దారి, ఇంకొకటేమో సోనామార్గ్ దారి. పెహల్గాం నుంచి కొండపైకి గుడి దగ్గరికి చేరుకోవాలంటే 44 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటదండి. అదే సోనామార్గ్ నుంచి కొండపైకి చేరుకోవాలి అంటే 14 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటదంటండి. సో దీన్ని బట్టి మీరు ఆ కొండపైకి ఎలా వెళ్తే మీకు కంఫర్ట్ గా ఉంటది, ఎలా వెళ్ళగలరు అని చెప్పి ఆలోచించుకొని ఆ రూట్స్ నుంచి ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ యాత్రకు సంబంధించిన టికెట్స్ పెహల్గాం లో తీసుకోవాలంటండి. అప్పటికప్పుడు యాత్రకు వెళ్ళాలంటే టికెట్స్ అయితే ఇవ్వరంటండి. ఫస్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకుని అక్కడికి వచ్చిన తర్వాత మెడలో వీళ్ళు వేసుకున్నారు కదా ఐడి కార్డ్స్ లాంటివి, అవి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని అవి మెడలో వేసుకుంటేనే లోపలికి అలౌ చేస్తారంట. నిజంగా ఈ యాత్ర చేయాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ఈ కొండలపైన శివుడు స్వయంగా వెలిసారనమాట. సంవత్సరంలో ఓన్లీ నెలన్నర మాత్రమే గుడి అయితే ఓపెన్ లో ఉంటదండి. మిగిలిన రోజులన్నీ క్లోజ్ అయి ఉంటదన్నమాట. మీరు ఆ కొండపైన చూస్తే ఇంత సమ్మర్ లో కూడా మంచు కొండలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకునేవారు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఇంతకు ముందున్న సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం డిఫెన్స్ వాళ్ళని, పారామిలిటరీ ఫోర్స్ ని అక్కడైతే సెక్యూరిటీ పరంగా పెట్టారంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు చాలా బాగా సెక్యూరిటీ అయితే చూస్తున్నారు. ఇంకా కొండపైకి వెళ్ళేటప్పుడు దారి పొడుగునా మనకి ఇలాగా గుర్రాల టెంట్లు అయితే కనిపిస్తాయండి. ఇక్కడికి కాలినడకన వెళ్ళాలి అనుకునేవారు కాలినడకన వెళ్ళిపోవచ్చు. అంత దూరం మేము నడలేము అని చెప్పి అనుకునేవారు ఇలాగ గుర్రం ఎక్కి అయితే వెళ్ళొచ్చు. ఒక గుర్రానికి కొండ కింద నుంచి టెంపుల్ వరకు 8,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారంటండి. అదే మీరు సగం వరకు మేము కొండ ఎక్కేస్తాం, సగం నుంచి మాకు గుర్రం కావాలి అని చెప్పి అడిగినా సరే వాళ్ళు ఇస్తారంట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడానికి ఒక 1K అంటే 1000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారంట. కాలినడకన ఎక్కలేని వారు మీ బడ్జెట్ పెట్టి మీరైతే వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా యాత్ర చేసే వాళ్ళకి అడుగడుగున కూడా భోజనానికి కావచ్చు, రెస్ట్ తీసుకోవడానికి కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున మనకి ఇలాంటి లంగర్స్ అయితే ఏర్పాటు చేశారండి. మనం ఇక్కడికి వచ్చి మనకి కావాల్సినంత ఫుడ్ ఫ్రీగానే తినొచ్చు. ఈ లంగర్స్ లో మనకి ఆల్ ఇండియాలో ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయో ఇక్కడైతే అన్ని రకాలు పెట్టారంటండి. ఈ వీడియోలో ఓన్లీ ఒక లైన్ మాత్రమే వీడియో తీయడానికి కుదిరిందంటండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యాంగ్ తినేసి కొండెక్కడం అయితే స్టార్ట్ చేయాలి కదా, సో లేట్ అయిపోద్దని చెప్పి వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదంట. ఒక్క లైన్ లోనే ఇన్ని రకాల వెరైటీస్ ఉంటే మిగిలిన లైన్స్ లో ఇంకెన్ని వెరైటీస్ ఉంటాయో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇవన్నీ కూడా అమర్నాథ్ యాత్రకి వెళ్లే వారికి ఫ్రీగా సర్వ్ చేస్తున్నారంటండి. మన ఇండియాలో ఎన్ని రకాల స్వీట్ ఐటమ్స్ ఉంటే అన్ని రకాల స్వీట్స్ ఇక్కడైతే పెట్టారంటండి. ఇంకా అదొక్కటే కాకుండా రైస్ ఐటమ్స్, మన ఇండియాలో ఎన్ని రకాల రైస్ ఐటమ్స్ ఉంటే అన్ని రకాల రైస్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారంటండి. ఇంకా అదొక్కటే కాకుండా టిఫిన్స్, ఎన్ని రకాల టిఫిన్స్ ఉంటే అన్ని రకాల టిఫిన్స్ కూడా ఇక్కడ పెట్టారంట. ఇంకంతేనా, ఫాస్ట్ ఫుడ్, ఎన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ మనం తింటామో అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ పెట్టారంట. ఇక్కడ మనకి తెలిసినవి కొన్నే ఉన్నాయంట, మనకి తెలియని వెరైటీస్ ఇంకా చాలానే ఉన్నాయంట. ఒక లైన్ లోనే చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒక పక్క మోమోస్ రెడీ చేస్తున్నారు, ఇంకొక పక్క చాయ్ కాఫీ రెడీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగానే ఇస్తారు. కానీ మాకు ఇచ్చేయండి బ్యాగ్ లో పెట్టుకుని పైకి తింటాము అని చెప్పి అనకూడదంట. అక్కడ ఎంత తినాలో అంత తినేసి వెళ్ళిపోవాలంట. అక్కడ వాళ్ళు కూడా సర్వ్ ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ పెట్టిన ఐటమ్ తినడం పూర్తయిన తర్వాత ఇంకొక ఐటమ్ అయితే పెడుతున్నారంట. అన్ని ఒకేసారి కావాలి అంటే అన్ని ఒకేసారి ప్లేట్ లో అయితే పెట్టట్లేదంటండి. ఎందుకంటే ఒక రోజు వేలల్లో దర్శనానికి అయితే వెళ్తున్నారంట. వాళ్ళందరికీ కూడా ఫుడ్ సరిపోవాలి కదా, సో అందుకోసమని ఫుడ్ వేస్ట్ అవ్వకుండా జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు. ఒకసారి ఇక్కడ లంగర్ మొత్తం ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది రియల్ వీడియోలో మీరే వింటూ చూసేయండి.
మా వాళ్ళు తినడం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పాదయాత్ర అయితే స్టార్ట్ చేశారు కొండపైకి. అమర్నాథ్ యాత్ర చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఎలా ఫీల్ అయ్యారంటే, కాశ్మీర్ ని భూలోక స్వర్గం అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఇన్ని సంవత్సరాలు నేను కాశ్మీర్ లో ఉన్నా సరే నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. కాకపోతే భూలోక స్వర్గం ఎక్కడో ఉంటది అనుకున్నాను, కాశ్మీర్ లో కాకపోతే అక్కడ ఉంది అని చెప్పి అంటున్నారు అనమాట. ఆ కొండలు, జలపాతాలు, నదులు, హిమాలయాలు, ఆ కొండలన్నిటి మధ్యలో నుంచి నడుచుకుంటూ వాళ్ళు అలాగ దేవుడి దర్శనానికి వెళ్తే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటో తెలుసా? నిజంగా ఆ స్వర్గంలో హిమాలయాల్లో ఉన్న శివుడు పార్వతిని దర్శించుకోవడానికి వెళ్తున్నామా అన్నట్టు ఫీల్ అయ్యారంట. అక్కడ లొకేషన్ అంత అందంగా, అంత ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఎవరికైనా వీలుంటే గనక తప్పకుండా అమర్నాథ్ యాత్ర వెళ్లి అక్కడున్న మంచు శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి. జీవితంలో ఒక్కసారైనా ఆ అమర్నాథ్ యాత్ర చేసి ఆ శివుని దర్శించుకుంటే మన జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుందంట. అమర్నాథ్ యాత్ర మెయిన్ టెంపుల్ కి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఒకటి పెహల్గాం రూట్, ఇంకొకటి సోనామార్గ్ రూట్. నేనేం చెప్తానంటే, ఎవరైనా కొత్తగా వెళ్ళిన వారు ఉంటే గనక ఫస్ట్ మీరు పెహల్గాం రూట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ అమర్నాథుడికి సంబంధించి మెయిన్ స్టోరీ ఈ పెహల్గాం నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. నేను మీకు ఈ అమర్నాథ్ యాత్రకి సంబంధించి ఒక స్టోరీని లాంగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. ఆ స్టోరీని అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఇక్కడ ఈ యాత్రకి అమర్నాథ్ యాత్ర అని చెప్పి పేరు ఎలా వచ్చింది, ఇక్కడ శివుడు ఎలా వెలిసారు అని చెప్పేసి మొత్తం స్టోరీని అయితే మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మరి స్టోరీని స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది అనమాట. అసలు మీకు మరణమే లేదు కదండి, మీరు అమరులు కదా, దానికి గల సీక్రెట్ ఏంటి, అసలు మీరు అమరత్వాన్ని ఎలా పొందారు నాకు కూడా చెప్పండి అని చెప్పి శివుడిని అయితే పార్వతీదేవి అడుగుతారు. పార్వతీదేవి అడిగిన ఈ ప్రశ్నకి శివుడికి సమాధానం చెప్పడం ఇష్టం ఉండదన్నమాట. సో ఆ ప్రశ్నని దాటి వేయడానికి ట్రై చేస్తారు, అంటే చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకా ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, పట్టిన పట్టు వదలరనమాట. శివుడు ఎంత టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పి చూసినా సరే పార్వతీదేవి మళ్ళీ అదే ప్రశ్న అడిగేదనమాట. ఇంకా లాస్ట్ కి శివుడు ఏమనుకున్నాడంటే, ఎలాగైనా సరే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినంత వరకు నన్నైతే పార్వతి వదలదు, ఎలాగైనా సరే తనకి ఈ స్టోరీని చెప్పాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. పార్వతీదేవితో ఏమని చెప్తారంటే, ఈ స్టోరీ విన్న వాళ్ళు కూడా అమరులైపోతారు, వాళ్ళకి కూడా మరణం ఉండదన్నమాట. సో నేను నీకు ఒక్కరిదానికే చెప్తాను, ఏకాంతంగా చెప్తాను, ఎవ్వరు వినకుండా అని చెప్పేసి శివుడు ఏం చేస్తాడు, ఇంకా పార్వతీదేవిని తీసుకుని ఈ అమర్నాథ్ గృహం ఉంది కదా అందులోకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతారు. ఇంకా అలా స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు వినకూడదు కదా, సో అందుకోసం అని చెప్పి ఏం చేస్తారు, శివుడు వెనకాతల నంది, పాము, ఇంకా చంద్రుడు, ఇవన్నీ పంచభూతాలు శివుని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పెహల్గాం లో నందిని అయితే విడిచిపెట్టేస్తారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక చందనవాడి అని చెప్పి ఉంటది, అక్కడట చంద్రుడిని విడిచిపెట్టేస్తారు. ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడ శ్వాసనాగు చెరువు అని చెప్పేసి చుట్టూరు కొండలు మధ్యలో ఒక చెరువు అయితే ఉంటది, అందులోని శ్వాసనాగుని అయితే విడిచిపెట్టేస్తారంట. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి చుట్టూ ఉన్న పంచభూతాలని అక్కడైతే విడిచిపెట్టేస్తారంట. ఇలాగా ఈ యాత్ర స్టార్ట్ అయిన పెహల్గాం నుంచి మెయిన్ టెంపుల్ వరకు కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరిని అయితే విడిచిపెట్టుకుంటూ వెళ్తారు. వాటిని ఎక్కడెక్కడ విడిచిపెట్టారు ఇవన్నీ కూడా మీరు చూడాలి అంటే పెహల్గాం రూట్ నుంచి వెళ్తే గనక ఇవన్నీ దారి పొడుగునా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా మెయిన్ ఆ గృహ దగ్గరికి చేరుకున్న తర్వాత గృహ బయట అయితే గనక వినాయకుడిని విడిచిపెట్టేస్తారంట. గృహ లోపలికి శివుడు పార్వతి ఇద్దరు వెళ్లి కూర్చుంటారు. ఈ కథని ప్రారంభించడానికి ముందే పెద్దగా సౌండ్ చేస్తారనమాట శివుడు. ఆ సౌండ్ కి చుట్టుపక్కల పక్షులు, జంతువులు అన్ని కూడా దూరంగా పారిపోతాయి. ఎవ్వరూ లేరు అని చెప్పి భావించిన తర్వాత పార్వతీదేవికి శివుడు అయితే ఈ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ కథని ప్రారంభించే ముందు శివుడు పార్వతీదేవితో ఏమని చెప్తారంటే, ఈ కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు జ్ఞానంలోనే ఉండాలి, నేను కథ చెప్పినంత వరకు, కథ పూర్తయినంత వరకు నువ్వు కొడుతూనే ఉండాలి, నువ్వు ఈ కథని వింటున్నావు అని చెప్పి నాకు అప్పుడే కదా తెలిసేది, అందుకోసం అని చెప్పి మధ్యలో కొట్టు అని చెప్పి శివుడైతే పార్వతీదేవితో అంటారంట. ఇంకా ఇద్దరు కూడా జ్ఞానంలోకి వెళ్తారనమాట. పార్వతీదేవికి శివుడైతే కథని చెప్తూ ఉంటారు, పార్వతీదేవి వచ్చి శివుడు చెప్పిన కథ కొడుతూ వింటూ ఉంటది. అలా కథ చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత శివుడు కళ్ళు తెరిచి చూసేసరికి పార్వతీదేవి పడుకుపోయి ఉంటదన్నమాట. అంటే ఆ కథని పార్వతీదేవి వినలేదు, పడుకుపోయింది. అది చూసి శివుడు మరి ఎవరు కొట్టారా అని చెప్పి ఆలోచిస్తాడనమాట. అప్పుడు పక్కన చూస్తే ఒక పావురం అయితే ఉంటది. ఈ కథని శివుడు చెప్తున్నప్పుడు పావురం అయితే కొడుతుంది, పార్వతీదేవి పడుకుపోయింది. ఈ కథని ప్రారంభించే ముందే శివుడు పెద్దగా సౌండ్ చేస్తారు కదా, ఆ సౌండ్ కి చుట్టుపక్కల ఉన్న పక్షులు, జంతువులు అన్ని కూడా దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ పావురం వెళ్ళలేదన్నమాట. ఎందుకు వెళ్ళలేదు అంటే 2 గుడ్లని పొదుగుతుంది, ఆ గుడ్లని వదిలేసి వెళ్ళలేక తిని ఆ గృహలోనే ఉండిపోయింది. సో ఆ పావురాన్ని గృహలో గమనించిన శివునికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వెంటనే త్రిశూలం తీసి తన్ని చంపేద్దామని చెప్పి అనుకుంటారు. ఇంకా ఆ శివుడు కోపాన్ని గమనించిన పావురం అయితే ఇంకా ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయి ఒక ఆవిడ గర్భంలో దాక్కుంటది. ఇంకా పావురం పొదిగిన 2 గుడ్లలో నుంచి చిన్న చిన్న పావురాలు అప్పుడే బయటకు వస్తాయి అన్నమాట. ఇంకా వాటిని చూసి శివుడు ఏమనుకుంటాడంటే, ఇవి ఎలాగో ఈ కథను వినేసాయి కదా, వీటికి ఇంకా మరణం లేదు, నేనేం చేసినా ఇవి ఇంకా చనిపోవు అని చెప్పి ఇతనే కొంచెం శాంతపడి వాటిని అయితే వదిలేస్తారు. ఇంకా అక్కడే ఆ గృహలోనే శివుడైతే మంచు శివలింగంగా మారిపోతారు. ఆ కథను విన్న ఆ చిన్న చిన్న
పావురాలు కూడా అమరులు అయిపోయాయి కదా, అవి అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆ గృహలోనే ఉంటాయంట. ప్రతి సంవత్సరం కూడా గుడి ఓపెనింగ్ అయిన తర్వాత భక్తులు వెళ్తూ ఉంటారు కదా, భక్తులందరికీ కూడా ఆ గృహలో జంట పావురాలు 2 కనిపిస్తూనే ఉంటాయంట. చూసారా ఎంత అద్భుతమో, వినడానికి ఇలా ఉంటే చూసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో కదా. ఈ అమర్నాథ్ గుడి చరిత్ర ఇప్పటిదప్పుడుది కాదండి, 5000 సంవత్సరాల క్రితం నాటిదంట. ఇన్ని సంవత్సరాల నుంచి మన శత్రు దేశం పక్కనే ఇంత గొప్ప గుడి ఉన్నా సరే గుడిని ఈ మాత్రం కూడా ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు కదా. అది అండి మన శివుని యొక్క మహిమ. ఎన్ని కుట్రలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అటాక్లు జరిగినా సరే భక్తుల్లో ఏ మాత్రం భయంని నింపలేకపోయారు కదా. అది అండి శివుని మహిమ. ఇలాంటి టెంపుల్స్ మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయండి. అవన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందువులది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ చరిత్రను మార్చేద్దామని చెప్పి కొందరు ముస్లిమ్స్ అయితే ట్రై చేశారంట, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎలా అంటే ఒక ముస్లిం అతను గొర్రెలు మేపుకుంటూ కొండపైకైతే వచ్చారంట. అక్కడ ఒక సాధువు కనిపించి తనకైతే కొన్ని నాణేలు ఇచ్చారంట. వాటిని ఇంటికి వెళ్ళి చూసేసరికి అవి బంగారం అయిపోయాయంట. ఎలా అంటే ఈ టెంపుల్ ని ఇది ముస్లింలు కనుక్కున్న హిందూ టెంపుల్ అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇది 100ల నాటి చరిత్ర కాదండి, 1000ల నాటి చరిత్ర అనమాట. అప్పుడు ఆ మహాభారతం జరగక ముందు నుంచి ఇక్కడైతే ఈ టెంపుల్ ఉందంటండి. అప్పట్లో ఉన్న ఆ పంచ పాండవులే ఇక్కడికి వచ్చి ఈ శివుడి దర్శనం అయితే చేసుకునేవారంట. దాని తర్వాత నుంచి భారతదేశాన్ని పరిపాలించే రాజులందరూ కూడా సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రమే ఇక్కడ ఈ టెంపుల్ తెరుచుకుని ఉంటది కదా, ఆ సమయంలో ఇక్కడికి వచ్చి ఈ స్వామి వారికి పూజలు అయితే చేసుకుని వెళ్లేవారంట. ఇంకా ఆ గృహలో ఉన్న మంచు శివలింగం ప్రతి అమావాస్యకి తగ్గుతూ ఉంటదంట, ప్రతి పౌర్ణమికి పెరుగుతూ ఉంటదంట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదేనండి శ్వాసనాగు చెరువు అనమాట. ఇందులోనే నాగుపాముని అప్పుడైతే శివుడు విడిచిపెట్టేసి కొండపైకి వెళ్లారు. ఈ చెరువు చుట్టుపక్కల గొర్రెలను మేపడానికి తీసుకొచ్చిన గొర్రెల కాపరులకైతే ఈ చెరువు లోపల అప్పుడప్పుడు పెద్ద నాగుపాము నీడ కనిపిస్తది అని చెప్పి అంటూ ఉంటారనమాట. చాలా సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఈ యాత్రకు వచ్చి 2 రోజుల్లో యాత్ర ముగుస్తుంది అని చెప్పి అనగానే శివలింగానికి ఆపోజిట్ లో ఒక కెమెరాని అయితే ఫిక్స్ చేశారంట. అంటే ఆ కెమెరాలో గుడి మూసేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూడడానికి ఆ కెమెరాని అయితే అక్కడ ఫిక్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సీసీ కెమెరాని ల్యాప్టాప్ లో కనెక్ట్ చేస్తూ అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడడం అయితే స్టార్ట్ చేశాడంట. గుడి క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక సాధువు అయితే లోపలికి ప్రవేశించి అక్కడైతే జ్ఞానం చేయడం స్టార్ట్ చేశారంట. అలా జ్ఞానం చేస్తూ 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 ఫుడ్ వాటర్ ఏమి తాకుండా అలా జ్ఞానం చేస్తూనే ఉన్నారంట. ఇంకా కొన్ని రోజులకి స్కిన్ మొత్తం పోయి ఓన్లీ స్కెల్టన్ మాత్రమే జ్ఞానం చేస్తుందంట. ఇంకా అలాగా ఆ స్కెల్టనే ధ్యానంలో అలాగా పైకి లేచి మాయమైతే అయిపోయిందంట. ఇంకక్కడ ఆ కెమెరాలో అలా చూసిన అతనికి ఇంకేం చెయ్యాలో తెలియక చాలా భయం అయితే వేసేసిందంట. ఆ భయంతో పరిగెట్టుకుంటూ ఒక పూజారి దగ్గరికి అయితే వెళ్లారంట. నేను ఇలా చేశాను, కెమెరా ఫిక్స్ చేశాను, ఇలా చూశాను, అక్కడ ఇలా జరిగింది, నాకు చాలా భయం వేస్తుంది, ఇప్పుడు ఏమవుతుందా అని చెప్పేసి చాలా భయంతో అక్కడైతే ఏడవడం స్టార్ట్ చేశారంట. ఇంకా ఆ పూజారి అయితే అతనితో భయపడొద్దు బాబు, ఇదంతా అక్కడ మామూలే. ఆ హిమాలయాల్లో చాలా మంది ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూనే శివుల్లో లీనమైతే అయిపోతారు. అతను ఒక్కరే కాదు, అలాంటి మంది హిమాలయాల్లో వేలలు వందల కొద్దీ ఉన్నారు అని చెప్పేసి చెప్పారనమాట. ఎవరైనా ఆకతాయి పిల్లలు ఉంటే గనక దైవత్వంతో అలాంటి ఆటలైతే ఆడకండి. మనం ఆ దేవుని నిజ స్వరూపాన్ని తట్టుకోలేమన్నమాట. మనం మానవులమి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇది కలియుగం అండి. యుగంలో మనం దేవుడిని అయితే నేరుగా చూడలేము, ఓన్లీ విగ్రహ రూపాల్లో మాత్రమే దర్శనం చేసుకోగలం. మనకి దేవుడు ఎంతవరకు ఆయన దర్శించుకునే అవకాశం ఇస్తాడో అంతవరకే మనం దర్శించుకోవాలన్నమాట. ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా, ఇతనికి కాళ్ళు లేవండి, ఓన్లీ చేతులతోటే ప్రతి సంవత్సరం కూడా నడుచుకుంటూ కొండపైకి అయితే వస్తారంట. ఇంకా ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఈ గృహలా కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ లోపలే మంచు శివలింగం ఉంటది. శివుడు పార్వతీదేవిని ఒక కథ చెప్పడానికి తీసుకువచ్చారు అని చెప్పాను కదా, ఆ గృహ లోపలికి. ఈ కొండ పైన రైట్ సైడ్ చూస్తే గనక మనకి వినాయకుడి స్వామి కనిపిస్తారు చూడండి. వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదండి, పార్వతీదేవి శివుడిని తీసుకుని గృహ లోపలికి వెళ్ళేటప్పుడు వినాయక స్వామిని కూడా బయట విడిచిపెట్టేస్తారు అని చెప్పాను కదా, అక్కడే అనమాట. ఇంకా ఇటువైపు చూస్తే గనక మనకి శివుడు పార్వతి కూర్చున్నట్టు ఆకారం అయితే కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా స్వయంగా వెలిసినవండి, ఎవరు కూడా చెక్కినవైతే కాదు. ఒకవేళ ఇక్కడ చెక్కుదామన్నా సరే వీళ్ళకైతే టైం ఉండదండి. ఎందుకంటే ఇయర్లీ ఓన్లీ 2 నెలలు మాత్రమే ఈ గుడి ఓపెన్ లో ఉంటది కదా. ఆ 2 నెలల్లో కూడా దర్శనానికి వచ్చిన భక్తులకి దర్శనం చేయించడానికే సరిపోద్దండి. ఇంకా వేల మంది భక్తులు అయితే వస్తారనమాట. వాళ్ళందరికీ కూడా 2 నెలలు టైం అస్సలు సరిపోద్దు. ఇంకా ఒకవైపు టెంపుల్ కి వచ్చిన భక్తులకి సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయాలి కదండి. ఇవన్నీ చూసుకోవడానికి 2 నెలల టైము అస్సలు సరిపోదనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వీటన్నిటిని కూడా ఎవరు చెక్కలేదండి, ఇవి స్వయంగా వెలిసినవన్నమాట. ఇవన్నీ ఈ కొండపైన 5000 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి. ఇప్పటి వరకు మీరు ఆ గృహకి ఇరువైపులా శివుడు పార్వతిని అలాగే ఒకవైపు వినాయక స్వామిని చూసారు కదా. ఇంకొక సైడ్ ఆ గృహకి ఎదురుగా ఉన్న కొండకి శ్వాసనాగు చుట్టుకుని ఉన్న ఆకారాన్ని అయితే చూపిస్తాను రండి. ఇదిగోండి చూడండి, అక్కడే శ్వాసనాగు పగడెత్తి ఉంది చూసారా కొండ చుట్టుపక్కల
చుట్టుపక్కల చుట్టుకొని ఇలా పగడెత్తిన ఆకారం అయితే చూసారా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చూడండి శివుని యొక్క పాదం అనమాట. చూడండి ఎలా మెరుస్తుందో. ఎండకి ఆ పాదం ఇంకా మెరిసేదంట తెలుసా. రియల్ గా చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే అండి, ఆ గృహలో మంచు శివలింగం ఎలా ఉంటది అనేది స్క్రీన్ పైన పెట్టాను, ఒకసారి చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా జై బోలేకి అని చెప్పి అందామా. ఇప్పటికీ అమర్నాథ్ యాత్ర వీడియో అయితే పూర్తయిందండి. హరహర మహాదేవ్, శంభో శంకర.